హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ది స్టాక్ చెక్ చేసుకుందాము. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి చూసారా 261 ఉంది కదా! ఒకసారి మనం ట్రెండ్ చెక్ చేసుకుందాము. సో మనకి అప్ ట్రెండ్ నడుస్తుంది. మరి 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనకి ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలో అర్థం కావట్లేదు కదా ఫ్రెండ్స్. సో మనం వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసేసుకుందాం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాల్యూమ్ ఇండికేటర్ ఎంత బాగా మనకి లెవెల్స్ అనేది గీసేస్తుందో. ఇప్పుడు మనం ఇక్కడ ఓన్లీ గ్రీన్ లెవెల్స్ చూస్తున్నాం కదా, ఈ గ్రీన్ లైన్స్ అనేది సపోర్ట్ లెవెల్స్ అన్నమాట. సో సపోర్ట్ లెవెల్స్ మనకి వాల్యూమ్ ఇండికేటర్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఒకవేళ మనకి రెడ్ కలర్లో లైన్స్ ఉన్నాయంటే అవి రెసిస్టెన్స్ లెవెల్స్. ఇప్పుడు ఒక్కసారి చూసుకోవచ్చు, మనం ప్రీవియస్గా కూడా ఇక్కడ చూసినట్టయితే జూమ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ కూడా మనకి బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది, ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన ప్రతిసారి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనకు ఒక్కసారి ఇక్కడ కొద్దిగా కిందికెళ్ళి రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఎంత ప్రిసైజ్‌గా చెప్తుంది చూడండి. ఇక్కడ ఇంకా క్లియర్‌గా చెప్తుంది. ఇక్కడ ఇంకా ప్రాపర్ గ్రీన్ క్యాండిల్‌తో మన సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్ అయింది. సో, డైరెక్ట్ నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఎంత క్లియర్‌గా వాల్యూమ్ ఇండికేటర్ చెప్తదో మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎంత బాగా, ఎంత క్లియర్‌గా ఇక్కడ ఇక్కడ బ్రేక్ అయ్యి మనం డైరెక్ట్‌గా నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, బ్రేక్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ రీచ్ అయిపోయింది. మనం ఎంత క్లియర్‌గా చెప్తుంది చూడండి. ఇదిగోండి ఇక్కడ బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇప్పుడు మనం టార్గెట్ పెట్టుకునేటప్పుడు నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ వరకు డైరెక్ట్ అక్కడి వరకు పెట్టుకోం కాబట్టి, అక్కడి నుంచి అట్‌లీస్ట్ మనకి కావాల్సినన్ని పాయింట్స్ వచ్చిన తర్వాత కూడా మనము ఆహ్, సెల్ అనేది చేసేయొచ్చు. సో, ఇంకోటి కూడా చూసుకోవచ్చు, ఇక్కడ బ్రేక్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ కూడా బ్రేక్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఒక్కసారి మనం ఇది చూసుకుంటే ఇవన్నీ వాల్యూమ్స్. సో, ఇవన్నీ వాల్యూమ్స్ మనకి ఎక్కువ బయర్స్ లేకపోతే సెల్లర్స్ ఉన్నారని ఇండికేట్ చేస్తది. సో, మనం ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్స్ లేవు, ఇక్కడ మాత్రం వాల్యూమ్స్ ఉన్నాయి. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ స్టాక్ మార్కెట్ అనేది యాక్టివ్‌గా లేదు. ఇక్కడ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఎక్కువ లేరు. మన వాల్యూమ్ ఇండికేటర్ అక్కడ వాల్యూమ్ అనేది చూపియట్లేదంటే ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ లేరని అర్థం. సో, మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చి బ్రేక్ అయింది కదా! దీని పైకెళ్తది కదా అని మీరనొచ్చు. కానీ మనకేంటి ఇక్కడ వాల్యూమ్స్ అనేది అస్సలు లేవు. సో, మనం ఈ ట్రేడ్‌ని ఇగ్నోర్ చేస్తే మనకే మంచిది. ఎందుకంటే ప్రాపర్ వాల్యూమ్ దగ్గర ఫ్రెష్ బ్రేక్‌ఔట్ దగ్గర మనం తీసుకుంటే చాలా మంచిది. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే.